హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ భవ్య హర్ష వ్లాగ్స్. సో నా పాత వ్లాగ్లో చూసారు కదా, మేము ఆల్రెడీ హోటల్కి వచ్చాము అండ్ హోటల్ రివ్యూస్ కూడా పెట్టాను. సో ఇది మా డే 2 ఇన్ ఔరంగాబాద్ అనమాట. సో మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది చూడండి. అండ్ దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ ఆఫ్ ద డే అనమాట. నేనైతే సింపుల్గా ఇలా వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం ట్రావెలింగ్ ఉంది, అంటే తిరిగేది ఎక్కువ ఉంది, అందుకని ఇలా వేసుకున్నాను. అండ్ అక్కడ ఎండలు చాలా ఉన్నాయి కాబట్టి ఇలా కొంచెం ఫ్లోరల్ టైప్ వేస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి కింద బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయాం అనమాట. హలో ఆల్, ఫైనల్లీ డన్ విత్ బ్రేక్ఫాస్ట్ అయితే ఒక ఇండియన్ క్విజన్స్ చాలా ఉన్నాయి. ఇండియన్, చైనీస్, ఇటాలియన్, అమెరికన్, అట్లా ఒక 4-5 టైప్స్ ఉన్నాయి. అంటే అన్ని బ్రేక్ఫాస్ట్లు ఉన్నాయి అనమాట, అన్ని టైప్స్ అన్నీ గుమ్మేశాను. చాలా బాగున్నాయి అన్నీ. సో లెట్స్ స్టార్ట్ our journey today. ఓకే, ఒకసారి మా ఆయన మొహం చూపిస్తాం. హలో. హాయ్. సో మేమైతే ఇక్కడ నుండి ఫస్ట్ కృష్ణేశ్వర్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. హోటల్ నుండి అరౌండ్ 1 అవర్ అలా పట్టింది, 1.5 అవర్ పట్టింది. బట్ నేనైతే కృష్ణేశ్వర్ ఈ వీడియోలో చూపించట్లేదు, ఎందుకంటే నేను ఫస్ట్ ఎల్లోరా కేవ్స్ది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఎల్లోరా అంతా ఒక పార్ట్ లాగా తీసి మిగతా మేము చూసినవన్నీ ఇంకొక వీడియోలో పెడదాం అనుకుంటున్నాను, టు అవాయిడ్ కన్ఫ్యూజన్ అనమాట. సో ఫైనల్లీ అయితే కృష్ణేశ్వర్ తర్వాత ఎల్లోరాకి వచ్చేసాము. కృష్ణేశ్వర్ నుంచి ఎల్లోరాకి మళ్ళీ మాకు ఇంకొక 40 మినిట్స్ అట్లా పట్టింది, అరౌండ్ 1 అవర్. అండ్ ఫైనల్లీ వి రీచ్డ్ ఎల్లోరా. అండ్ మేము వచ్చే టైంకి అరౌండ్ 10 అలా అయిపోయింది, 10-10:30 అయినట్టుంది. అక్కడ ఎండ అయితే భయంకరంగా ఉంది, అసలు ఇంకా చెప్పడానికి లేదు. సో మేమైతే కూలింగ్ గ్లాసెస్, హ్యాట్స్, అంబ్రెల్లాస్ అన్నీ తీసుకెళ్ళాము. సో అలా తీసుకెళ్ళినా కూడా స్టిల్ అసలు ఉండలేకపోయాము. ఇంకో ఇదే నా కష్టాలు అనమాట. నేనే కాదు, అక్కడ ఆల్మోస్ట్ అందరూ అలాగే ప్రిఫర్ చేశారు. అండ్ అక్కడ హ్యాట్స్, అంబ్రెల్లాస్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. సో ఐ ప్రిఫర్, మీరు కనుక అటువైపు వెళ్తే ఖచ్చితంగా బేసిక్ ఎసెన్షియల్స్ తీసుకెళ్తే ఫర్దర్గా మనకి హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడైతే మాకు ఇలా కాయిన్స్ లాగా ఇచ్చారు, టోకెన్స్ లాగా. సో ఇవి తీసుకొని వెళ్ళొచ్చు, లేకపోతే ఆన్లైన్లో అయినా మనము ముందే టికెట్ కొనుక్కుంటే మనకి ఫ్రీగా ఉంటుందన్నమాట, ముందే ఈజీగా. హలో, వీఆర్ డన్ విత్ కృష్ణేశ్వర టెంపుల్ దర్శనం. అండ్ ఇప్పుడైతే ఎల్లోరాకి వచ్చాము. సో లెట్స్ గో. ఎన్ని డిగ్రీస్? 35 డిగ్రీస్ మాత్రమే. పదండి, లెట్స్ ఎక్స్ప్లోర్. సో నేను ముందు వీడియోలో చెప్పినట్టు ఎల్లోరా కేవ్స్ మొత్తాన్ని ఒక వీడియోలో చూపించడం అనేది హైలీ ఇంపాసిబుల్, ఎందుకంటే అంత పెద్దది. సో నేను 2 పార్ట్స్గా తీద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బేసిక్గా ఎల్లోరా కేవ్స్ అనేది మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుండి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. యునెస్కో వాళ్ళు దీన్ని వరల్డ్ హెరిటేజ్ సెంటర్, అంటే ప్రపంచ వారసత్వ సంపదలో దీన్ని యాడ్ చేసుకున్నారు. ఎందుకు అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. బేసిక్గా ఎల్లోరా అనేది ఎప్పుడు, ఎవరు, ఎలా కట్టారనేది ఎవ్వరికీ తెలియదు. సో దానికి చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. ఆర్కియాలజిస్ట్ వాళ్ళు అయితే ఏం చెప్పారంటే, వాళ్ళ ప్రకారం ఈ టెంపుల్ని 6th నుంచి 10th సెంచరీ వరకు కట్టుంటారు, అంటే ఆల్మోస్ట్ ఒక 500 ఇయర్స్ దీన్ని కట్టుంటారు అని చెప్తున్నారు. బేసిక్గా ఎల్లోరా కేవ్స్ మొత్తం 100+ కేవ్స్ ఉంటాయి. దీంట్లో మనము 34 మాత్రమే చూడగలం, అంటే మనిషి మనుగడకి 34 మాత్రమే ఓపెన్లో ఉన్నాయన్నమాట మనం చూడగలిగేవి. సో దాంట్లో ఫస్ట్ 1 నుంచి 12 వచ్చేసి బుద్ధ టెంపుల్స్, 13 నుంచి 29 వచ్చేసి హిందూ టెంపుల్స్, 30 నుంచి 35 వచ్చేసి జైన్ టెంపుల్స్ అనమాట. సో 3 మతాలు కలిగి ఉన్న కేవ్స్ అనమాట. అంటే 3 మతాలు, హిందూ, బుద్ధిజము, జైనిజం, అన్ని మతాలు కలిసి ఉన్న కేవ్స్ అన్నీ మనం చూడగలం ఇక్కడ. మీరు ఫర్దర్ నా వీడియోస్లో కూడా చూస్తారు. సో మెయిన్ మన హిందూ టెంపుల్స్కి స్టార్ట్ చేద్దాము. హిందూ టెంపుల్స్లో మన మెయిన్ టెంపుల్ వచ్చేసి కైలాస టెంపుల్. అది వచ్చేసి కేవ్ నెంబర్ 16లో ఉంది. సో ఫస్ట్ దాని గురించి మనం మాట్లాడదాం. మెయిన్ ఈ టెంపుల్ కొంతమంది 6th సెంచరీలో కట్టారు అని అంటారు. అండ్ ఇది వచ్చేసి రాష్ట్రకూట డైనాసిటీ ఆ టైంలో, అంటే ఆ రాజు పరిపాలిస్తున్న టైంలో కట్టారు అని చెప్పేసి అంటారు. అండ్ ఈ
కొండ వచ్చేసి సహ్యాద్రి హిల్స్ అని అంటారనమాట. ఇప్పుడు మనం చూస్తున్న కేవ్ ఒకప్పుడు కొండ. ఆ కొండనే వాళ్ళు తవ్వి ఇట్లా కేవ్స్ లాగా మలిచారు, టెంపుల్స్ లాగా మలిచారు. అసలు అది హైలీ ఇంపాసిబుల్ టాస్క్ ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న జనరేషన్కి కూడా. సో అదొక థీసిస్. ఇంకొకటి ఏంటంటే, ఇంకొంతమంది అయితే దీన్ని ఏలియన్స్ కట్టారని అంటారు. నేను దీన్ని నమ్ముతాను, ఏలియన్సే కట్టింటారని. ఎందుకంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. బేసిక్గా ఈ టెంపుల్ మొత్తం ఎలా అంటే, అప్పట్లో ఎలాంటి టెక్నాలజీ లేకపోయినా ఒక కొండనంతా తవ్వి, ఇదంతా సహ్యాద్రి కొండ అనమాట, సహ్యాద్రి హిల్స్ అంటారు. ఈ కొండనంతా తవ్వి ఎలాంటి పరికరాలు టెక్నాలజీ లేకపోయినా సరే ఒక్క కొండలోంచే వాళ్ళు తవ్వుకుంటూ కొంచెం తవ్వుకుంటూ ఇంత పెద్ద గుడిని మంచి ఒక శిల్పకళలతో ఇంత అందంగా మలిచారు. అసలు అది ఎలా సాధ్యమైంది అనేది ఎవ్వరికీ తెలియదు. అదొకటి, అది ఇప్పటికీ మిస్టరీనే. అండ్ ఇంకొకటి వచ్చేసి, ఈ తవ్వినప్పుడు మిగిలిపోయిన కొండరాళ్ళు అవి ఉంటాయి కదా ఖచ్చితంగా, వాళ్ళు తవ్వుతున్నప్పుడు కానీ అది చెక్కుతున్నప్పుడు కానీ. ఆ కొండరాళ్ళు మనకు ఆ చుట్టుపక్కల్లో ఎక్కడ దొరకవన్నమాట. అసలు ఎక్కడ ఒక 100 కిలోమీటర్ల మేర వరకు కూడా మనకు అది కనిపించదు. సో అసలు అవి ఎక్కడికి వెళ్ళిపోయినాయి, ఎలా వెళ్ళాయి అనేది ఎవరికీ తెలియదు. అదొక పాయింట్. ఇంకొకటి, ఈ మొత్తం కొండ వచ్చేసి మొత్తం 4 లక్షల టన్నుల ఉన్న కొండని వాళ్ళు తవ్వుకుంటూ ఇలా అందంగా మలిచారనమాట, అన్ని శిల్పాలతో చక్కగా చెక్కుతూ. సో ఈ టెంపుల్కి ఎలా అయితే ఎన్నో మిస్టరీస్, ఎన్నో స్టోరీస్ ఉన్నాయో, ఇంకొకటి ఏంటి అంటే, దీంట్లో మెయిన్ ఏ టెంపుల్ అయినా, ఏ గుడి అయినా మనం కింద పునాది నుంచి స్టార్ట్ చేస్తాము కట్టడం. కానీ ఈ టెంపుల్ మాత్రం విచిత్రంగా పైనుంచి కట్టారు. సో ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉందో అసలు. అది నేను వినంగానే షాక్ అయ్యాను. బేసిక్గా ఏదైనా మనం పునాది నుంచి కట్టుకుంటూ వెళ్తాము, కానీ ఈ ఒక్క టెంపుల్, ప్రపంచంలో ఈ ఒక్క టెంపుల్ మాత్రమే పైనుంచి చెక్కుకుంటూ కిందకు వచ్చారనమాట. సో దానికి ఒక స్టోరీ ఉంది. అదేంటి అంటే, ఎన్నో వేల సంవత్సరాల క్రితము ఒక రాజు, అంటే అది ఆ ఊరు పరిపాలిస్తున్న రాజు ఏదో జబ్బు వల్ల ఆయన చనిపోతున్న స్టేజ్కి వచ్చాడని చెప్పేసి వాళ్ళ భార్య సరే ఇలా కాదు అని చెప్పి మహాశివుణ్ణి ప్రార్థించిందంట. ఆయన గనక నయం అయితే నేను ఖచ్చితంగా వచ్చి నేను ప్రపంచంలోనే గొప్ప గుడిని కడతాను, అందరి పేరు ప్రఖ్యాతులు ఉండేటట్టు అని చెప్పి మొక్కుందంట. దేవుడి దయ వల్ల ఆయన కోలుకున్నారు. సో దాని తర్వాత ఆమె ఖచ్చితంగా ఆ టెంపుల్ని మంచిగా కట్టాలి అని చెప్పేసి అందరి చేత స్టార్ట్ చేయించిందంట. కానీ అప్పుడు ఒకటి అనుకుందంట, నేను గుడి గోపురం చూసిన తర్వాతే అన్నం మెతుకు ముట్టుకుంటానని. మరి జనరల్గా అంత టెంపుల్ కట్టిన తర్వాత గోపురం చూడాలంటే, గోపురం అంటే లాస్ట్ కడతారు. సో అలా చేయాలంటే ఎన్నో వందల సంవత్సరాలు అవుతుంది. సో అది హైలీ ఇంపాసిబుల్. అందుకని అప్పుడు అక్కడ కట్టే వాళ్ళంతా ఒకటి ఫైనలైజ్ చేసుకున్నారు. ఏంటి అంటే, ఇలా అయితే రాణిగారు బతకరు, అందుకని మనం పైనుంచి తవ్వుదామని చెప్పి అప్పుడు ఇంజనీర్స్, అంటే ఎవరైతే అది ప్లాన్ చేస్తారో వాళ్ళు అలా డిజైన్ చేసి అంత అందంగా ప్లాన్ చేసి అంతే అందంగా ఎగ్జిక్యూట్ చేశారు. అసలు ఆ చిన్న చిన్న కార్వింగ్స్ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయంటే అసలు చెప్పలేను. అది మీరు ఖచ్చితంగా కళ్ళతో చూస్తేనే మీకు అది తెలుస్తుంది. టెంపుల్ కాబట్టి ఎన్నో సంవత్సరాలు ఇది కట్టిన తర్వాత ఔరంగజేబు పరిపాలించారు. ఆయన మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి కదా. సో ఆయన ఇంత మంచి గుడి హిందువులకు ఉండకూడదు అని చెప్పేసి అప్పట్లో ఎన్నో టెంపుల్స్ ధ్వంసం చేశారు, అది మీకు తెలుసు కదా. అలాగే ఈ గుడి కూడా ధ్వంసం చేద్దామని చెప్పి ఎంతోమంది సైనికులతో, ఇది మీరు వింటే చాలా ఆశ్చర్యపోతారు, కొన్ని వేల మంది సైనికులతో 3 సంవత్సరాల పాటు దీన్ని కంప్లీట్గా నాశనం చేద్దామని చెప్పి కంకణం కట్టుకున్న కనీసం ఆ టెంపుల్లో 5% కూడా వాళ్ళు దాన్ని ఏమీ నాశనం చేయలేకపోయారు. జస్ట్ 5% మాత్రమే కొంచెం మనకు అక్కడక్కడ కాస్త తలకాయలు కానీ అవి కానీ కట్ అవ్వడం అలా ఉంటాయి, కానీ మిగతావన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. అది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా. సో ఈ లెక్కన మనం అర్థం చేసుకోవచ్చు అప్పట్లో ఇంజనీర్స్ ఎంత బాగా, ఎంత కష్టపడి, ఎంత స్ట్రాంగ్గా కట్టుంటారని చెప్పి. అసలు అది చెప్పడం కాదు, నేనే చూస్తున్నాను, ఏది చెక్కు చెదరలేదు, అంతే అందంగా, అంతే అద్భుతంగా కనిపిస్తున్నాయి. మీరు నా ఫర్దర్ వీడియోస్లో నేను అన్నీ చూపిస్తాను ఒక్కొక్కటి.
లైక్ వీడియో అంతా ఫుల్గా ఏది స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఆ శిల్పకళ అంతా చక్కగా కనిపిస్తుంది. చూసేయండి. హలో, సో ఫైనల్లీ అయితే ఎల్లోరాకి వచ్చాము. ఇక్కడ కైలాస టెంపుల్ బాగుంది, కానీ ఎండగా కూడా ఉంది. మీకు ఎలా ఉంది? ఓకే, అంత లేదు కానీ అంటే గొడుగు కూడా ఉంది కాబట్టి మనకి వర్కౌట్ అయింది. పర్లేదు, బాగానే ఉంది. ఫస్ట్ ఇంకా బయట తిరుగుతున్నాం, చాలా ఉన్నాయి. ఇంకా కేవ్ 1 లోనే ఉన్నాం, ఇంకా 40 కేవ్స్ దాకా ఉన్నాయి. ఫస్ట్ అయితే విశ్వేశ్వర టెంపుల్ కవర్ చేయగలుగుతున్నాం, చూద్దాం. అక్కడ మాకు అరౌండ్ 1.5 hour పట్టింది దర్శనంకి. ఓకే, బాగానే అయిపోయింది, పర్లేదు అనొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కూడా బాగానే ఉంది. ఇప్పుడే జస్ట్ పైపైన తిరిగాము, లోపల కూడా తిరిగాము. నేను చెప్పిన ధ్వజస్తంభం ఇదే అన్నమాట, మీకు కనిపించింది కదా. సో దాన్ని పైనుంచి కిందకి చెక్కుకుంటూ వచ్చారు. సో అవి 2 ధ్వజస్తంభాలు ఉంటాయి చెరువైపులా, అండ్ 2 ఏనుగులు ఉంటాయి. సో ఏనుగులు అయితే కొంచెం ధ్వంసమైనాయి, మిగతావన్నీ నీట్గా నార్మల్గా బాగానే ఉన్నాయి. అవి మీరు చూసేయచ్చు. ఈ టెంపుల్ లోపలే కేవ్ లాగా ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 50-60 స్టాచ్యూస్ ఉన్నాయి. స్టాచ్యూస్ కాదు, అవే శిల్పాలు, చెక్కిన శిల్పాలు. ప్రతి దేవుడివి, సూర్యుడివి, చంద్రుడివి, విష్ణుమూర్తివి, శివుడివి, పార్వతీదేవి, అమ్మవారి, ప్రతిదీ విత్ అవతారాలతో నీట్గా అందంగా చెక్కి ఉన్నాయన్నమాట. మీరు ఇవన్నీ చూడొచ్చు. నేను లైన్గా వీడియో తీసుకుంటూ వెళ్ళాను. రాముడివి చూడొచ్చు, అన్నీ లైన్గా చూసుకుంటూ వెళ్ళండి.
సో ఫైనల్లీ అయితే గుడి లోపల అన్ని ఆర్కిటెక్చర్ అంతా చూసి అన్ని వీడియోస్ ఫొటోస్ దిగిన తర్వాత అత్తయ్యకి ఇంకా ఓపిక అయిపోయిందనమాట. సరే కాసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి మేము పక్కన ఒక దారి ఉంటే అక్కడి నుంచి వచ్చామన్నమాట. ఇక్కడి నుంచి చూస్తే అంటే మనం ఈ కొండ కనుక సైడ్ నుంచి ఎక్కితే కింద టెంపుల్ అంతా కనిపిస్తుంది అనమాట. అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదే మాకు ఒక ట్రెక్లా అనిపించింది. ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అలా ఉంది. బట్ స్టిల్ ఖచ్చితంగా వెళ్ళాలి, ఎంత ఎండున్నా సరే వెళ్ళాలి అని చెప్పేసి ఎక్కాము. అంటే పెద్ద ఇదేం అనిపించలేదు, బట్ నా ఫేస్లో మీరు ఎక్స్ప్రెషన్స్ చూస్తే యూ విల్ అండర్స్టాండ్ నేను ఎంత సాటిస్ఫై అయ్యాను, ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇప్పుడు మీరు అది చూస్తారు. లుక్ ఎట్ దిస్ గాయ్స్. అసలు కింద నుంచి నేను ఎలా చూసానో కానీ పైనుంచి నాకు అది ఇంకా అందంగా కనిపించింది. అసలు అంటే మనుషులు చీమల్లా కనిపిస్తున్నారు అండ్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నేను కింద నుంచి ఏ వ్యూ చూసానో పైనుంచి ఇంకా అది ఇంకా డబుల్ అందంగా కనిపించింది అనమాట. సో ఇంకొంచెం మేము కొండ ఎక్కాలి. ఇంకొంచెం ఎక్కితే మాకు కంప్లీట్ 360 డిగ్రీ వ్యూ వస్తుంది. ఆ చివరికి అనమాట పైన కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీశాను మీకోసం. ఇది వచ్చేసి ఆ కొండ పక్కనే ఇంకొక చిన్న గుడి. ఇక్కడ కూడా అది శివాలయం అనమాట. సో చిన్న గుడి కొంచెం అండర్ గ్రౌండ్లో ఉంది. సో అది కూడా మేము విజిట్ చేసాము. జస్ట్ చూసేసి సరే మెయిన్ దీనికి చూద్దాము అని చెప్పేసి ఇక్కడ వచ్చాము. అండ్ ఇక్కడ చూడండి మీరు 4 సింహాలు ఉన్నాయన్నమాట చుట్టూరా టెంపుల్ పైన. సో ఇదంతా చుట్టుపక్కల కేవ్ చుట్టుపక్కల. సో పార్ట్ 1 అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా నెక్స్ట్ పార్ట్ 2 వీడియోస్లో మిగతా టెంపుల్స్ కేవ్స్ అన్నీ చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.